तापकारण संसार गजसिंहस्वरूपिणे नमो वेदान्तवेद्याय रामाय पन्निवारणे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो नमाम्यहम्. అయోధ్య నగరమంతా దుఃఖంతో నిండిపోయింది. భగవత్ ప్రేమ పారవస్యంలో ఒక భక్తుడు అనేవాడు బాధ, భయము, ఆశ్చర్యము, శోకము లేదా ఆగ్రహం పొందినప్పుడు అయోధ్య పురజనులు ప్రదర్శించేటటువంటి దిగ్భ్రాంత స్థితి అనేది ప్రతి ఒక్క భక్తుడికి కలుగుతుంది. భగవంతునితో సంబంధాన్ని కోల్పోయామే అన్న తలంపు కలిగినప్పుడు భక్తులు దిగ్భ్రాంతి చెందుతారు. అలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి, మన అనుభవంలో కూడా తెలుస్తున్నాయి. భగవంతుడైన కృష్ణుణ్ణి లీలాకాలంలో కృష్ణలీలలు మనం దర్శించినట్లయితే బృందావన గోపికలు తరచుగా దిగ్భ్రాంతి చెందుతూ ఉండేవాళ్ళు. కృష్ణుడిని కాళీయుడో లేదా మరొక రాక్షసుడో సంపుతాడన్న ఆలోచన కలిగినప్పుడు గోప బాలురు, పెద్దలు, గోవులు కూడా దిగ్భ్రాంతికి లోను కావడం మనం భాగవతంలో చూస్తాం. అలాంటి స్థితిలో మాట్లాడలేకపోవడం, కదలిక లేకపోవడం, ఒక శూన్యత్వ అనుభూతి, భగవంతుని ఎడబాటు వల్ల తీవ్ర విరహ భావన అనే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. భౌతికమైన వాంఛలేవీ లేకుండా భగవంతుని పాద పద్మాలకు సర్వస్వాన్ని సమర్పించేటటువంటి మహాభక్తులు ఇలాంటి పారవస్య అనుభూతులలో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటారు. బృందావన వాసుల వలె అయోధ్య జనులు కూడా దివ్య ప్రేమ కారణంగా దిగ్భ్రాంతులై నిశ్చేష్టులై అయోధ్య నగరమంతా అలా కనిపిస్తూ ఉంది. సుమంత్రుని మాటలు విన్న మీదట దశరథుడు దుఃఖం మరింతగా పొంగి పొర్లుకొస్తోంది. మహారాజుకి నిస్పృహ ఆవేశించింది. నీవు నన్ను రాముడున్న చోటికి తీసుకువెళ్ళి తీరాలి, లేదా తీసుకురావాలి, ఆయన్నైనా ఇక్కడికి తీసుకురావాలి, నన్నైనా అక్కడికి తీసుకువెళ్ళాలి, లేకపోతే నేను మరణిస్తాను, నేను దుఃఖ సాగరంలో మగ్నుడినైపోయాను. కైకేయికి నేను ప్రసాదించిన 2 వరాలు ఈ సాగరానికి తీరాలు. రాముని ప్రవాసకాలం, దాని విస్తీర్ణం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలే. అందులోని అలలు, సుడిగుండాలు, కౌసల్య తదితరులు కారుస్తున్నటువంటి దుఃఖాశ్రువులు ప్రవాహంతో కొట్టుకుపోతుంది. ఆ సముద్రం మరింతగా కల్లోలితమవుతుంది. వ్యధతో కొట్టుకుంటున్న చేతులే ఆ సాగరంలో దుముకుతున్న చేపలు. చింపిరిగా తయారైన కేశాలే సముద్రపు మొక్కలు. మన ఆక్రందనలే దాని గర్జన. కైకేయే గనక అశ్రుధారాపాతానికి హేతుభూతమైన బడబాగ్ని. కాబట్టి ఇలాగ సముద్రంతో పోల్చి అయోధ్య నగరం ఎలా ఉందో చెప్తున్నారు. కైకేయియే అశ్రుధారాపాతమునకు హేతుభూతమైన బడబాగ్ని. మందర పలుకులే ఆ జలములలో ఆవాసం ఏర్పరచుకున్న మకరలు, మొసళ్ళు అని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఎలా చెప్పాలో మాటలకు అందని దుఃఖం, దిగ్భ్రాంత స్థితి, నిశ్చేష్టత స్థితి, దీన్ని ఎలా వర్ణించాలో సముద్రానికి పోల్చి చెప్తున్నారు. మాట్లాడటం అయిన మీదట, ఇలా చెప్పిన మీదట దశరథ మహారాజు తిరిగి మళ్ళీ మూర్ఛపోతున్నాడు. దుఃఖాతిశయంతో దాదాపుగా ఉన్మాది అయిపోయినటువంటి కౌసల్య నేలపై దొర్లాడుతుంది. ఓ సుమంత్ర, నీవు నన్ను రాముడి వద్దకు తీసుకెళ్ళకపోతే నేను మరణించడం తథ్యం అంటూ కౌసల్య ఆవేదనతో విలపిస్తూ ఉంది. సుమంత్రుడు ఆమెతో అంటున్నాడు, మహారాణి, రాముడు అడవులలో ఉంటున్నప్పటికీ సీతా లక్ష్మణుల సాంగత్యంలో
సుఖంగానే కాలం గడుపుతాడమ్మా అంటూ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. దశరథ మహారాజు భార్యలలో కౌసల్య ప్రథమురాలైనప్పటికీ ఆయనను ఇలా తూర్పారబట్టింది. ఏమంటుంది కౌసల్య? దుఃఖంతో మరియు ప్రేమతో ఇలా మాట్లాడుతుంది. నా కుమారుడు ప్రవాసి అయి ఈ దుఃఖాలన్నీ మనకు దాపురించాయి అంటే అది నీ దోషమే. నీ స్వంత కుమారుని పట్ల, కోమలాంగి అయిన అతని భార్య పట్ల అంత క్రూరంగా ఎలా వ్యవహరించగలిగావు మహారాజా? కట్టిక నేల మీద శయనించడమును రాముడు సీత ఎలా భరించగలరనుకుంటున్నావు? అపక్వ ఫలాలని, ఆ దుంపలని మాత్రమే భుజిస్తూ వారు ఎట్లా జీవించగలుగుతారు? గడ్డ కట్టించే చలిని, ప్రచండ మారుతాల్ని, కుంభవర్షాలని వారెలా తట్టుకోగలుగుతారయ్యా? రాత్రి వేళల్లో ఆహారాన్వేషణకై అడవుల్లో తిరుగాడే క్రూర మృగాల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకుంటారని అలా పంపించావు? ఒకవేళ రాముడు ఎలాగో ఇవన్నీ తట్టుకొని బ్రతికి 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చినా సింహాసనాన్ని అతనికి తిరిగి అప్పగించడానికి భరతుడు ఎప్పటికీ ఇష్టపడడు. నిజానికి ఒకవేళ భరతుడు దాన్ని ఇస్తానన్నప్పటికీ అప్పటికే తన తమ్మునిచే అనుభవించబడిన దానిని రాముడు ఎన్నటికీ స్వీకరించడు. అది ఎంగిలితో సమానంగా భావిస్తాడు. నీలాంటి పనికి మాలిన భర్త ఉండటం నా దౌర్భాగ్యం. మహిళకు ముఖ్యమైన ఆశ్రయం ఆమె భర్తయే. నీవు పూర్తిగా కైకేయి అదుపులో ఉన్నందున నాకట్లాంటి ఆశ్రయ భాగ్యం లేదు. మహిళకు రెండవ భూతం ఆమె పుత్రుడు. నేను అతని నుండి వేరు చేయబడినందున ఇక నా గతి దుర్గతే అని కౌసల్య మహారాణి దుఃఖపడుతూ దశరథుని కాస్తంత బాధాకరమైనటువంటి మాటలతో ఆమె బాధను అలాగ వ్యక్తీకరిస్తుంది. కౌసల్య విలాపము విన్నాడు. ఎంతో బాధాకరంగా ఉన్నందున దశరథ మహారాజు తిరిగి స్పృహ కోల్పోయాడు. తన మాటలు భర్తను ఎలా బాధించాయో అప్పటికి కౌసల్య గ్రహించింది. ఆమె హృదయం మెత్తబడింది. అంటే ఇది ఉత్తమ కోపం. అంటే క్షణకాలం వచ్చింది ఆమెకు. వెంటనే గ్రహించింది. మహారాజు స్పృహలోకి తిరిగి వచ్చాడు. తర్వాత రాజీ పడ్డారు. మహారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కౌసల్యతో చెప్తున్నాడు, తాను చేసే పని యొక్క మంచి లేదా చెడు ప్రతిక్రియ గురించి ఆలోచించని వాడు నిశ్చయంగా గొప్ప మూర్ఖుడవుతాడు. కౌసల్య, ముళ్ళ కంపలను పెంచటం కోసం మామిడి చెట్లను నరుక్కునేవాడు పంట పండవలసిన సమయంలో నిస్సంశయంగా పశ్చాత్తాపపడతాడు. రాముడిని అడవులకు బహిష్కరించటంలో నేను సరిగ్గా ఈ ఉదాహరణనే అనుసరించాను. చాలా కాలం కిందట నేను ఒక యువరాజుగా ఉన్న రోజులలో దృష్టి గోచరం కాని ఏ వస్తువునైనా, అంటే శబ్దభేది విద్య, అంటే కేవలం దాని శబ్దాన్ని వినటం ద్వారా నా బాణంతో ఛేదించగల కళను నేర్చుకున్నాను. ఒకసారి నేను సరయూ నదీ తీరంలో రాత్రి వేళ వేటాడుతూ ఉన్నాను. ఒక శబ్దం విన్నాను. అది ఏనుగు నీరు తాగుతుందేమో అనుకునే శబ్దంలాగా భావించాను. అయితే ఆ దిశగా నా బాణాన్ని విడిచాను. బిగ్గరగా ఒక ఆర్తనాదం వినపడింది. నేను అమాయకుడినైన ఒక ఋషినైనప్పటికీ నన్ను క్రూరంగా ఈ బాణంతో ఛేదించిన వాళ్ళెవరు అనే స్వరం, మానవ స్వరం వినిపించింది. దయనీయమైన స్వరం బాధతో విలపించగా ఆ రోదన వస్తున్న దిశగా నేను పరుగు తీశాను. నేను వెళ్ళిన చోట ఒక ఋషికుమారుడు తన దేహంలో నా బాణం దిగబడి ఉండగా నేలపై పడి ఉన్నాడు. తన ఎదుట నిలిచి ఉన్న నన్ను చూసి వృద్ధులైన అంధులైనటువంటి నా తల్లిదండ్రులు తమ కోసం నేను నీళ్లు తెస్తానని వేచి ఉన్నారు. నీవు నన్ను చంపడం మాత్రమే కాకుండా వాళ్లను కూడా చంపేసిన వాడివయ్యావు. నేను వారి పరిచర్య చేస్తూ పోషించకపోతే వారు జీవితం కొనసాగించలేరు. దయచేసి నీవు వారి వద్దకు వెళ్ళి నన్ను ప్రాణాంతకంగా గాయపరిచిన విషయం వాళ్ళకి చెప్పు. ఈ బాణం నాకు విపరీతమైన బాధను కలిగిస్తుంది కనుక నీవు వెళ్లే ముందు ఈ బాణాన్ని బయటకు లాగేసేయి అని అన్నాడు. దశరథ మహారాజు ఇంకా ఇలా చెప్తున్నాడు, నేను నా బాణం లాగితే ఆ బాలుడు తక్షణమే మరణిస్తాడు అన్న భయంతో దాన్ని బయటికి లాగటానికి సంశయిస్తున్నాను. నా విముఖత్వాన్ని చూసినటువంటి ఆ బాలుడు ఒక బ్రాహ్మణుడిని చంపుతానన్న ఆలోచనతో భయపడుతున్నావేమో. నేను వైశ్యుడైన తండ్రికి శూద్రురాలైన తల్లికి జన్మించిన వాడిని అని చెప్పి అభయం చెప్పాడు. నేను బ్రాహ్మణుడిని కాదు అని.
కానీ ఋషి జీవనం గడుపుతున్నాడు. అక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. ఆయనే శ్రవణ కుమారుడు. ఈ మాటలు విన్నాడు. నేను బాణం లాగేశాను. దశరథుడు చెప్తున్నాడు ఇక్కడ వీళ్ళకి, కౌసల్యకి. నేను అలా చెయ్యగానే ఆ బాలుడు తక్షణమే తన ప్రాణం వదిలేశాడు. నేను అతని నీటి కడవను నింపుకొని దుఃఖగ్రస్తమైన హృదయంతో ఆ బాలుని తల్లిదండ్రులున్న ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ వృద్ధులు, దుర్బలురు, అంధులు అయినటువంటి దంపతుల్ని చూశాను. నేను వచ్చిన సవ్వడి విని వాళ్ళు నన్ను తమ కుమారుడినే అనుకొని వాత్సల్యంగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. అది నా హృదయానికి అమితమైన వేదన కలిగించింది. కానీ నేను ధైర్యం కూడగట్టుకొని నేను ప్రమాదవశాత్తు వారి పుత్రుడిని చంపిన విధానం అంతా వివరించాను. వారితో చెప్పాను, నేను మీ పుత్రుడిని కాను, దశరథుడనే పేరుగల క్షత్రియుడిని. మీ పుత్రుడు నీటి కడవ ముంచుతూ ఉండగా ఏదో ఏనుగు నీరు తాగుతున్నది భ్రమ చెందాను. నా అజ్ఞానంతో ఒక బాణం విడిచి మీ పుత్రుడిని చంపేశాను. పవిత్రాత్ములారా, నా పాపానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తూ అడిగాను. దశరథుడు ప్రాజ్ఞుడు కావడంతో పాపకృత్యం యొక్క ప్రతిక్రియ నుండి తాను తప్పించుకోవాలని అనుకోలేదు. తప్పించుకోకూడదు అని కూడా అతనికి తెలుసు. కనుకనే ప్రాయశ్చిత్తాన్ని చెప్పమని అడిగాడు. మరుసటి జన్మలో బాధను తప్పించుకోవడం కోసం బుద్ధిమంతుడైన వ్యక్తి మరణానికి ముందే తన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని శాస్త్రాలు మనకి బోధ చేస్తున్నాయి. చేసిన నేరం యొక్క తీవ్రతని బట్టి పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఈనాడు చాలామంది మరణానంతర జీవితపు అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కర్మ యొక్క అంటే క్రియ మరియు ప్రతిక్రియ యొక్క కఠినమైన శాపాలను పనిచేస్తూనే ఉంటాయి. ఆ శాసనాలు మాకు తెలియదు అనే వాళ్లతో సహా ఎవరూ వాటి నుండి తప్పించుకోలేరు. ఏ పాపం చేశామో దానికి తగ్గ కర్మ అనుభవించే తీరాలి. ఏమో మాకు తెలియదు, ఈ శాసనాలు ఈ శాస్త్రాలు మాకు తెలియవు అని అన్నప్పటికీ ఆ ప్రాయశ్చిత్తం మాత్రం అనుభవించి తీరాల్సిందే. ఇది మనకి శాస్త్రం చెప్తుంది, గురువులు చెప్పారు. దైవము యొక్క ప్రకృతి యొక్క శాసనాలను ప్రజలు ఉల్లంఘిస్తే వాళ్ళు జన్మ జన్మల పాటు ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే అని చెప్తున్నారు. ఒకవేళ ఏదో ఆ సిద్ధులేవో వచ్చి ఆ పాపాన్ని క్షయం చేసుకోకుండా అనుభవించకుండా తప్పించుకుంటే జన్మ జన్మలు అనుభవించాల్సి వస్తుంది. అంటే ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి, లేదా పూర్తిగా ఆత్మజ్ఞానంతో అయినా సరే సాధన చెయ్యాలి. బహుశా నిమ్నజాతి జీవులుగా అవతరించడమో నరకలోకాలకు పతనం చెందడమో జరిగే వీలుంటుంది ఇలా ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే. దీనిని తప్పించుకోవడానికి దశరథుడు తక్షణమే తన పాపాన్ని పరిహరించుకునే ప్రయత్నం చేశాడు. నా మాటలు విన్న మీదట ఆ వృద్ధ ఋషి, నీవు స్వయంగా నీ పాపాన్ని అంగీకరించావు కనుక నీ తల 1,00,000 ముక్కలు కాలేదు. నీవు అజ్ఞానం వలన నా పుత్రుడిని చంపావు గనుక నీ ప్రాణాలు నీకు దక్కుతున్నాయి. ఇప్పుడు దయచేసి నా పుత్రుడు పడి ఉన్న చోటికి నన్ను తీసుకొని వెళ్ళు అని బదులు పలికాడు. నేను ఆ అంధ దంపతులను వారి పుత్రుడు ప్రాణరహితంగా పడి ఉన్న చోటికి వెంటబెట్టుకు వెళ్ళాను. వాళ్ళు అతని దేహాన్ని ముద్దాడుతూ దయనీయంగా రోధిస్తూ ఉన్నారు. అంతటా తన మృతపుత్రుని ఆత్మకు వాళ్ళు జలతర్పణం చేశారు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన దివ్య రథం మీద వచ్చి ఆ ప్రదేశంలో దిగాడు. వారి పుత్రుడు పొందిన ఉచ్ఛస్థితినే వాళ్ళు కూడా పొందుతారని ఆ వృద్ధ మాతాపితలకు హామీ ఇచ్చిన మీదట ఇంద్రుడు దివ్య రూపాన్ని పొందిన ఆ బాలుడిని స్వర్గలోకాలకు తీసుకొని వెళ్ళిపోయాడు. అటుపైన ఆ వృద్ధ ఋషి, మా పుత్రుని మరణం కారణంగా మేము ఇప్పుడు అపరిమితమైన వ్యధను పొందుతున్నట్లుగానే నీవు కూడా నీ పుత్రుని విరహంతో అదే దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది అంటూ నన్ను శపించారు. ఆ వృద్ధ ఋషి, అతని భార్య తన కుమారుని చితిపై దూకి ప్రాణాలు త్యజించి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. నా ప్రియమైన కౌసల్య, నా ఘోరమైన నేరానికి ఈనాడు ఫలితం నేను అనుభవిస్తున్నాను. నేను భగ్న హృదయంతో మరణిస్తున్నాను.
తైలం ఇంకిపోయిన దీపం యొక్క జ్వాల వలె నా ఇంద్రియాల పటుత్వం ఊడిపోవటం నాకు తెలుస్తూ ఉంది. ఉడిగిపోతూ ఉన్నాయి. నా మృత్యువు ఆసన్నమైందని నాకు తెలుసు. ఓ రాణి, నేనిప్పటికే దుఃఖంతో అంధుడినైపోయాను. దయచేసి నీవు నన్ను స్పర్శిస్తే నీవిక్కడే ఉన్నావన్న ధైర్యం పొందుతాను అని చెప్తున్నాడు. దశరథ మహారాజు రాముని స్మృతిలోకి పూర్తిగా మునిగిపోయాడు. రామ విరహంతో శోకిస్తూ ఉన్నాడు. సగం రాత్రి గడిచిన తరువాత మహారాజు తన పార్థివ దేహాన్ని వదిలేశాడు. భగవంతుడైన తన పుత్రుడు రాముడిని అపరిమితంగా ప్రేమించిన కారణంగా శ్రీరామచంద్రుడు శాశ్వతంగా రాజ్యమేలే ఆధ్యాత్మిక గగనంలోని భగవంతుని దివ్యధామాన్ని దశరథ మహారాజు చేరుకున్నాడు. భుజిస్తూ, శయనిస్తూ, పయనిస్తూ లేక విశ్రమిస్తూ నిరంతరం భగవంతుని గురించే చింతించే ఏ భక్తుడైనా సరే భగవంతుని యొక్క దివ్యధామాన్ని పొందుతాడు. అందుకనే భగవద్గీతలో పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి అంటాడు పరమాత్మ. ఇదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దశరథ మహారాజు గతంలో వనరించినటువంటి అపరాధానికి ప్రతిక్రియను సహించవలసి వచ్చినప్పటికీ ఆయన తన అభీష్ట లక్ష్యాన్ని శ్రీరాముని యొక్క శాశ్వత సన్నిధిని సాధించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మహారాజును మేలుకొల్పటానికి వైతాళికులు వచ్చారు. సేవకులేమో ద్వారం వద్ద చేతులు జోడించి నిల్చున్నారు. కానీ పరిచారికులు ఆయన గదిలోకి వచ్చినప్పుడు ఆయన దేహంలో జీవకళ లేకపోవడం గమనించారు. ఆ స్త్రీలు భీతావహులై కేకలు పెట్టారు. కౌసల్య, సుమిత్రలు ఉలికిపాటుతో మేల్కొన్నారు. తమ మహారాజు మరణించాడని గ్రహించిన ఇద్దరు రాణులు వేదనతో నేలపై కూలిపోయారు. ఈ కలకలం విన్న కైకేయి కూడా వచ్చింది. మహారాజు మరణించినట్లు అర్థం చేసుకోగానే ఆమె కూడా దీనంగా రోదించసాగింది. చనిపోయిన భర్త యొక్క శిరస్సును ముద్దాడుతూ కైకేయిని ఉద్దేశించి, కౌసల్య, నేను మహారాజు చితిపైకి ఎక్కి ఆయన వెళ్ళిన చోట ఆయనతో కలిసి నివసిస్తాను. నీలాంటి పాపిష్టి దౌర్భాగ్యురాలు మాత్రమే భర్త లేకున్నా హాయిగా జీవించగలుగుతుంది అంటూ పరుషంగా పలికింది. మంత్రులు వచ్చి తమకు చేతనైనంత మేరకు కౌసల్యను ఓదార్చటానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆమెను అక్కడి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉంటే బాధపడుతుంది, ఇంకా దుఃఖపడుతుంది అని. పుత్రుని సమక్షంలో మాత్రమే అంతిమ సంస్కారం జరపవలసి ఉంది కాబట్టి దశరథ మహారాజు దేహాన్ని ఒక తైల భాండంలో నిక్షిప్తం చేశారు. తమ పాలకుడిని పోగొట్టుకున్న అయోధ్య పురజనులు విచారమగ్నులైనారు. ఆ రాత్రి ఎవరూ నిద్రించలేకపోయారు. ప్రజానీకం వీధులలో గుమిగూడి తమ దుఃఖాన్ని వెళ్ళగక్కటం కోసం కైకేయిని బహిరంగంగానే నిందిస్తున్నారు. మరుసటి రోజు ఉదయం అయోధ్యలోని ప్రముఖ బ్రాహ్మణులు రాజసభ వద్ద చేరి మహారాజు గారి పుత్రులలో ఒకరిని ఆ రోజే సింహాసనాన్ని అధిష్ఠింపచేయాలని రాజసచివులు తొందరపెట్టారు. వశిష్ఠుడు, వామదేవుడు, మార్కండేయుడు, కాశ్యపుడు, గౌతముడు తదితర ఋషులను ఉద్దేశించి బ్రాహ్మణులు రాజు లేని దేశానికి వినాశమే గతి, అలాంటి చోట్ల పరిస్థితిని ఆసరాగా చేసుకొని వంచకులు, చోరులు విజృంభిస్తారు. అరాచకత్వం తాండవిస్తుంది. పాలకుడు లేని రాజ్యంలో బాధ్యతాపరత్వం అదృశ్యమవుతుంది. తండ్రుల పట్ల కుమారులు అవిధేయులవుతారు. దాన ధర్మాలను మరిచిపోవడం జరుగుతుంది. పౌరులు ఒకరినొకరు దోచుకోవడానికి సిద్ధపడతారు. ధర్మాచరణ అడుగంటిపోతుంది అని చెప్తున్నారు మహర్షులు. అందుకు ఋషులు బదులిస్తూ, మీరు చెప్పినది ముమ్మాటికి సత్యం. ఈ ప్రపంచంలో మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని ఏర్పరిచేవాడే రాజంటే. మంచి రాజు లేనట్లయితే ప్రజలు కాపరి లేని పశువుల మందలాంటి వాళ్ళైపోతారు. భరతుడిని ఇప్పటికే రాజ్యానికి వారసుడిగా ఎంపిక చేయటం జరిగింది కాబట్టి అతడిని తక్షణమే సింహాసనంపై ప్రతిష్ఠించాలి. వేగవంతులైన దూతలు భరత శత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చే నిమిత్తం కేకయి మహారాజు యొక్క రాజధానికి ప్రయాణమై వెళ్ళండి అని వశిష్ఠుడు సలహా ఇచ్చాడు. అందరూ ఆ ప్రతిపాదనకు ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు. వెంటనే దూతలను పంపడం జరిగింది. ఓ భరత, అత్యవసరమైన వ్యవహారాల దృష్ట్యా అయోధ్యలో నీ ఉనికి అవసరం అని మాత్రమే చెప్పాలని వారికి సూచన ఇచ్చారు. ఎన్నో రోజుల పాటు ప్రయాణించిన తరువాత రాత్రి సమయంలో దూతలు కేకయిని రాజధానికి చేరుకున్నారు. అంత దూరం ఉంది అయోధ్యకు, కేకయి రాజ్యానికి.
ఈలోగా భరతుడిని ఒక పీడకల వచ్చింది. భరతుడు నిద్రపోతున్నాడు. ఆ భరతుడికి పీడకల వచ్చింది. అత్యంత ఆందోళనకరమైన స్థితిలో మేలుకున్నాడు. భరతుని విషాదాన్ని చూశాడు శత్రుఘ్నుడు. భరతుని ఇతర మిత్రులు అతనితో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నం చేశారు. కానీ వారి హాస్యవచనాలు భరతుడిని వినోదింప చెయ్యలేకపోయినాయి. వాళ్ళు గంభీరంగా మనస్సులోని కలవరం గురించి ప్రశ్నించారు. ఏం జరిగింది భరత అని ప్రశ్నించారు. గత రాత్రి కొన్ని పీడకలలు వచ్చినాయి. నా తండ్రి మాసిన బట్టలతో నిరాశ నిస్పృహలతో ఒక పర్వత శిఖరం నుండి జారి గోమయపు రొచ్చులో పడటం చూశాను. ఆ రొచ్చులో పొరలాడుతూ మహారాజు దోసిలితో తైలపానం చేస్తున్నారు. ఉన్మాది వలె వికటాట్టహాసం చేశారు. ఆ పైన ఆ తైలం శరీరమంతా అలుముకున్న మీదట మహారాజు అందులో వండబడిన అన్నాన్ని తింటున్నారు. అకస్మాత్తుగా ఆ దృశ్యం మారిపోయింది. సాగరంలోని నీరంతా ఇంకిపోయిందట. చంద్రుడు భూమిపై రాలిపడడం కనిపిస్తూ ఉంది. భూమిని అంధకారం ఆవరించింది. అగ్ని పర్వతాలు బద్దలై విస్ఫులింగాలుగా విరజిమ్ముతున్నాయి. వరదలాగా ద్రవంలాగా వెలిగక్కుతూ ఉంది. భూతలం మీద రాక్షసులు స్వైర విహారం చేస్తున్నారు. అంతటా ఆ దృశ్యం మాయమై నా తండ్రి గారి ఏనుగు యొక్క దంతాలు విరిగిపోయి ఉండటం చూశాను. నల్లని వస్త్రాలు ధరించి రక్త చందన లేపనాన్ని దేహమంతా పులుముకొని రక్తవర్ణపు పుష్పమాలను దాల్చి ఇనుప సింహాసనం మీద కూర్చొని ఉన్న మహారాజుని నల్లని దేహఛాయగల ఒక యువతి వేధిస్తూ ఉంది. చూడండి, ఆయన కలను వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. చివరగా గార్ధమాలు లాగుతున్న ఒక రథం నా తండ్రిని అతివేగంగా దక్షిణ దిక్కుగా తీసుకొని వెళ్ళటం చూశాను. ఈ భయానకమైన పీడకలను చూసిన మీదట నా తండ్రి కానీ నా సోదరులలో ఒకరు కానీ నేను కానీ మరణించడం తథ్యమని అభిప్రాయానికి వచ్చాను. ఇప్పటికీ ఎందుకో కానీ నా హృదయం నిరంతర భయగ్రస్తమై ఉంది. నా గొంతు బొంగురుపోతోంది. నా శరీర ఛాయ తన కాంతిని కోల్పోతోంది. నా మనస్సు గిర్రును తిరుగుతోంది. కారణమేమీ కనిపించకుండానే నాకెందుకో సిగ్గు ద్వేషం కలుగుతున్నాయి. నిజానికి ఆలోచిస్తున్న కొద్దీ ఈ పీడకల రానున్న ఏదో గొప్ప కీడును సూచిస్తున్నట్టు నాకు నమ్మకం బలపడుతోంది. భరతుడు ఇట్లా మాట్లాడుతూ ఉండగానే అయోధ్య నుండి వచ్చిన దూతలు గదిలోకి ప్రవేశించారు. ప్రణామాలు చేశారు. ఓ రాజకుమారా, సచివులు వశిష్ఠుడు నిన్ను అయోధ్యకు రమ్మంటున్నారు. అక్కడ అత్యవసరంగా మీ సమక్షం కావలసి ఉందట అన్న సందేశాన్ని చెప్పారు. భరతుడు తన తల్లిదండ్రుల యోగక్షేమాలను గురించి వారిని ప్రశ్నించాడు. వాళ్ళు అంతా బాగానే ఉందంటూ తమకు సూచించబడిన విధంగా బదులు చెప్పారు. వెంటనే వెళ్ళాలన్న ఆతృతతో భరతుడు తన మాతామహుని వద్ద మేనమామ వద్ద సెలవు తీసుకున్నాడు. ఆయన వెళ్లే సమయంలో అశ్వపతి మహారాజు భరతుడికి ఎన్నో అమూల్యమైన కానుకలు ఇచ్చాడు. కానీ వశిష్ఠుని సందేశంలో ఉన్న తొందర వలన, కీడును సూచిస్తున్న తన స్వప్నం వలన ఆ కానుకల వంక భరతుడు కన్నెత్తైనా చూడలేదు. శత్రుఘ్నుడు వెంటరాగా భరతుడు తన రథాన్ని అధిరోహించాడు. హడావుడిగా బయలుదేరాడు. అతని రక్షణకై పంపబడిన పెద్ద సైన్యం అతని వెంట వచ్చింది. వివిధ ప్రాంతాలకు త్వరగా దాటిన మీదట తన ప్రయాణపు 7వ రోజు నాటికి భరతుడు అయోధ్య పొలిమేలరకు చేరుకున్నాడు. నగరంలో సహజంగా కనిపిస్తుండే సంతోష చిహ్నాలు లేకపోవడాన్ని భరతుడు కొంత దూరం నుండే కనిపెట్టాడు. భరతుడు రాజధానిలో ప్రవేశించాడు. ప్రతి ఒక్కరూ దుఃఖపీడితులై ఉండటం గమనించాడు. ఈ సంకేతాలు చూస్తుంటే తన తండ్రి మరణించినట్లున్నదని భరతుడు తన రథసారథితో మనసులోనిది చెప్పాడు. అయోధ్య నగరం యావత్తు పాడుబడినట్లు కనిపిస్తోంది. పురజనులు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తించడం లేదు. ఆ ప్రదేశమంతా మురికిగా జనసంచారం లేకుండా కనిపిస్తోంది. అశ్రుపూరిత నయనాలతో భరతుడు తన తండ్రి యొక్క ప్రాసాదంలో అడుగుపెట్టాడు. మహారాజు సాధారణంగా ఉండే గదిలో కనిపించలేదు. భరతుడు త్వరగా తన తల్లి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతడు తన గదిలోకి రావటంతోనే చాలా కాలం తర్వాత తన కుమారుని చూసిన ఆనంద ఉత్సాహాలతో కైకేయి తన ఆసనం మీద నుండి చెంగున లేచింది. భరతుడు తన తల్లి పాదాలకు ప్రణామం చేయటానికి కిందకి వంగాడు. కైకేయి అతడిని లేవనెత్తి ప్రేమ మీర అతని శిరస్సును తన ఒడిలో పెట్టుకుంది. కైకేయి తన తండ్రి యొక్క అతని రాజ్యం యొక్క యోగక్షేమాల గురించి ప్రశ్నించింది.
అందుకు సమాధానంగా భరతుడు అంతా బాగానే ఉందమ్మా అక్కడ అని చెప్పాడు. అంతటా భరతుడు వశిష్ఠుడు పిలవనంపడం చేత నేను హడావుడిగా తిరిగి వచ్చానమ్మా, నాన్నగారు ఎలా ఉన్నారు, ఆయన తన గదిలో కనిపించడం లేదేమిటి అని అడిగాడు. ఓ కుమారా, దశరథ మహారాజు మరణించాడు అంటూ కైకేయి చల్లగా బదులు చెప్పింది. ఈ వార్త వింటూ భరతుడు దుఃఖతప్తుడై నేల మీద పడి బిగ్గరగా రోధించసాగాడు. కైకేయి అతనితో, నాయనా భరత, దుఃఖంతో వివశుడివి కావద్దు. పవిత్రులైన జ్ఞానులైన వ్యక్తులు స్థిర చిత్తంతో నిలుస్తారు తప్ప ఇలాంటి విలాపాలకు లోను కాకూడదు అంటూ అతనిని ఓదార్చడానికి ప్రయత్నించింది. భరతుడు మహారాజు ఎలా మరణించాడు? భరతుడు అడుగుతున్నాడు, మహారాజు ఎలా మరణించాడు, ఆయన తనకు వదిలి వెళ్ళిన చివరి సందేశం ఏమిటి అని తల్లిని అడిగాడు. ఎవరినైనా తక్షణమే రాముని దగ్గరకు పంపి నా రాక విషయం ఆయనకి తెలియచెయ్యి అని ప్రార్థన చేసి తల్లికి చెప్పాడు. మంచి వార్త చెబుతున్నట్లుగా కైకేయి మొహమాటం లేకుండా బదులిచ్చింది. రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపించారు. కోసల రాజ్యాన్ని విడిచి వెళ్ళాడు. ఇప్పుడు అతడు నారవస్త్రాలు ధరించాడు. సీత లక్ష్మణుడు కూడా అతన్ని అనుసరించి వెళ్ళారు. అయితే నీ తండ్రి కౌసల్యానందనుడి విరహంలో జీవించడాన్ని భరించలేక హా రామ, హా సీత, హా లక్ష్మణ అని ఎలుగెత్తి విలపిస్తూ తన జీవితాన్ని త్యజించాడు. రాముడు ఎవరో బ్రాహ్మణుని చంపి ఉంటాడనుకొని భరతుడు అతనికి ప్రవాసం ఎందుకు విధించబడింది అని అడిగాడు. జరిగిన సంఘటనలను కైకేయి చాకచక్యంగా చెప్పడానికి నిశ్చయించుకుంది. నీవు లేని సమయంలో మహారాజు ఒక రోజున ఆకస్మికంగా సింహాసనానికి తన వారసుడిగా ఆ మరుసటి రోజే రాముడిని ప్రకటించాడు కూడా. కౌసల్య ఆమె కుమారుడు మన మీద పెత్తనం చెలాయించకుండా కాపాడుకునేందుకు గాను గతంలో యుద్ధరంగంలో తన ప్రాణాలు నేను రక్షించిన సమయంలో మీ తండ్రి నాకిచ్చిన 2 వరాలను నేను ఇప్పుడు ఉపయోగించుకున్నాను. మొదటి వరంగా నిన్ను సింహాసనం మీద ప్రతిష్ఠించాలని కోరుకున్నాను. ఇక 2వ వరంగా నేను రాముడిని 14 సంవత్సరాల పాటు అడవులకు బహిష్కరించాను. రాముడెప్పుడు దశరథుడికి ప్రీతిపాత్రుడు. రాముడు లేకపోవడంతో ఆయన భగ్న హృదయుడై మరణించాడు. అందువల్ల మరణించిన నీ తండ్రికి అంతిమ సంస్కారం చెయ్యాలి నువ్వు. ఈరోజే నీవు రాజసింహాసనాన్ని స్వీకరించి తీరాలి. గుండె దిటవు చేసుకుని నీ దుఃఖాన్ని విడిచిపెట్టి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టు అని చెప్తోంది కైక. అది విన్న భరతునిలో ఆగ్రహావేశాలు పెల్లుబికినాయి. తల్లిని దూషించాడు. ఓసి దుష్టురాలా, నీవు సమస్త జగత్తును నాశనం చేయడానికి అవతరించిన కాళికవై ఉంటావు. నీవు నా తండ్రిని చంపి నాకు నా ప్రాణం కన్నా మిన్నయైన రాముడిని ప్రవాసానికి పంపించావా? నేను నిజంగానే నీ నుండి సింహాసనాన్ని స్వీకరిస్తానని, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితిలో స్వీకరిస్తానని నమ్మేటంత కుటిలురాలివా నీవు నా తల్లివి కావు. నా శత్రువులలో అతి నీచురాలైన దానివి. నీవు చేసిన దానికి గాను నీవు నరకానికి వెళ్ళాలని నేను ప్రార్థిస్తున్నాను. పాపాత్మురాలా, నీ స్వార్థపూరిత ఆశలను నేను ఎన్నటికీ నెరవేర్చుకొనివ్వను. నేనిప్పుడే అడవులకు వెళ్ళి రాజ్యం మేలటానికై రాముడిని తీసుకొస్తాను. ఆయనే రాజ్యమేలాలి. రాముడిని ప్రతిష్ఠించిన మీదట నేను అతని శాశ్వత పరిచారకుడిగా వ్యవహరిస్తాను. నా సహజమైన, నా అత్యున్నతమైన జీవిత ఆశయం ఇదే అని చాలా గట్టిగా చెప్పేశాడు. తన ఏకైక కుమారుడు లేకపోతే కౌసల్యమాత ఎంత వ్యధ చెందుతుందో నీకు అర్థం కావటం లేదా? ఇంత కఠినాత్మురాలివి ఎలా అయ్యావు అని భరతుడు ఎంతో బాధాతప్త హృదయంతో అడుగుతున్నాడు. భరతుడు శపథం చేసి మరీ చెప్తున్నాడు. ఓ నిర్భాగ్యురాలా, నేను రాముడిని అడవుల నుండి తీసుకురావడం మాత్రమే కాదు, నా తండ్రి గారి వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం, రాముడిని ప్రతిజ్ఞా భంగపాటు నుండి కాపాడటం కోసం నేను కూడా 14 సంవత్సరాలు ప్రవాసంలో గడుపుతాను. ఈ మాటలనని భరతుడు దుఃఖాతిశయం వలన అలసిపోయాడు. అలసిపోవటమే కాదు, సొమ్మసిల్లిపోయి స్పృహ కోల్పోయాడు. అంతటా చాలాసేపటి తర్వాత అతడు కోలుకొని అప్పటికి అక్కడ చేరిన సచివులను చూస్తూ, ఈ లోకానికి చక్రవర్తి కావాలన్న కోరిక నాకు లేదు. ఎందుకంటే నన్ను నా అగ్రజుడైన రాముని యొక్క సేవకునిగానే పరిగణించుకుంటున్నాను.
దూర ప్రాంతంలో ఉండిపోయినందున నాకు నా తల్లి యొక్క కుతంత్రాల గురించి ఏమాత్రం తెలియదు. రాముడి ప్రవాసంతో నాకు ఏ విధమైన సంబంధం లేదని నేను బతిమాలుకొని చెబుతున్నాను. దయచేసి నన్ను నమ్మండి. కైకేయి యొక్క కోరికలు నా కోరికలు కావని గ్రహించండి అని ఎంతో వినయంగా దుఃఖపడుతూ చెప్పాడు. తన పన్నాగాల పట్ల భరతుడికి ప్రతిక్రియకు కైకేయి సిద్ధపడి ఉండలేదు. తన పథకాలన్నీ నాశనమైనాయని గ్రహించడంతో ఆమె భ్రమలు ఒక్కసారిగా పటాపంచలైపోయినాయి. ఏదో పీడకల నుండి మేలుకుంటున్నట్లుగా ఆమె కనిపించింది. ఆమె నేత్రాలు అశ్రుపూరితములైనాయి. ఆమె హృదయం వ్యధాభరితమైంది. ఈలోగా భరతుడి స్వరం విన్న కౌసల్య అతడిని కలుసుకుందామని బయలుదేరింది. కానీ మార్గమధ్యంలో ఆమె సొమ్మసిల్లిపోయి పడిపోయింది. ఇప్పటికి గాని కైక మనసులో తాను చేసిన తప్పిదమేంటో అర్థమవుతూ ఉంది. సరిగ్గా అప్పుడే భరత శత్రుఘ్నులు ఆమెను చూడటానికి వస్తున్నారు. సోదరులిద్దరూ కౌసల్య నేల మీద పడి ఉండటం చూశారు. ఆమెను లేవనెత్తారు. తమ కన్నుల నుండి అశ్రువులు జారుతూ ఉన్నాయి. ఆమెను ఆలింగనం చేసుకున్నారు. తన ఎదుట భరతుణ్ణి చూసిన కౌసల్య, అయితే ఎప్పటి నుంచో కోరుకుంటున్న రాజ్యాన్ని అనుభవించటానికి ఇప్పుడు తిరిగి వచ్చావన్నమాట. పథకం ప్రకారం అంతా చక్కగా జరిగిపోయింది అనుకో. నీకు సంతోషంగా ఉంది కదా అని తీవ్ర దుఃఖంతో వ్యాఖ్యానించింది. ఆ మాటలు వింటూ భరతుడు అమితంగా బాధపడ్డాడు. కొంతసేపటి వరకు సమాధానం కూడా చెప్పలేకపోయాడు. ఆ పైన తిరిగి స్వస్థత చిత్తుడై భరతుడు కౌసల్య పాదాలపై పడ్డాడు. ముకుళిత హస్తాలతో, అమ్మా, రాముని ప్రవాసంతో నాకేమీ సంబంధం లేదు. కైకేయి ఏమి చేస్తుందో నాకు తెలియదు. రాముడిని నేనెంతగా ప్రేమిస్తానో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. రాముని ప్రవాసం వలన, నా తండ్రి మరణం వలన నేనెంత దుఃఖ వివశుడనై ఉన్నానో నీకు కనిపించడం లేదా? నా అమాయకత్వంపై నీకు నమ్మకం కలిగించడం కోసం ఈ శపథం చేస్తున్నాను. రాముడిని ప్రవాసమునకు పంపే దుష్ట పథకంలో సహాయపడిన వాడు ఎవడైనా సరే, ఒక మహారాజుని, గోవును, స్త్రీని, శిశువుని లేదా వృద్ధుడిని హత్య చేసిన పాప ఫలితం పొందుగాక. ఇట్లా తనకి తనే, నేనిట్లాంటి వాడిని కాదు, ఇంతటి పాపాలు చేస్తే అంతటి పాపాన్ని అనుభవించి తీరాలి అని శాపాలు పెడుతున్నాడు. సంతానం కోరి తనను సమీపించిన భార్యను తిరస్కరించిన వానికి పాపమతని చుట్టుకొనుగాక. ప్రియ జనని, సాక్షాత్తు నా ప్రాణము, నా అస్తిత్వము రాముడేనమ్మా. అతడే నా ఆత్మ. ఆయన సేవకు అంకితం కావడం తప్ప నాకు వేరే జీవితాశయమేమీ లేదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న కౌసల్య తన సందేహాలన్నీ వదిలేసింది. భరతుడి అమాయకత్వం మీద ఆమెకు నమ్మకం కుదిరింది. భరతుడిని పైకి లేవదీసి అతని శిరస్సును తన ఒడిలో పెట్టుకొని ముద్దాడుతూ విలపించింది. తన సవతి తల్లి యొక్క దుఃఖంతో భరతుడు వివశుడైనాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ రాత్రి దైన్యభావంలో గడిపారు. మరునాటి ఉదయం వశిష్ఠుడు భరతుడితో దుఃఖించడం మానేయి, మృతుడైన తన తండ్రి యొక్క భౌతిక కాయానికి దహన సంస్కారం జరపమని చెప్పాడు. అంతటా వశిష్ఠుడు భరతుని వెంట శ్మశాన వాటికకు వెళ్ళాడు. కానీ దశరథ మహారాజు యొక్క భౌతిక కాయాన్ని తైల భాండంలో నుండి తీసి అలంకృత శకటం మీద ఉంచడం చూసిన మీదట భరతుడు ఒక్కసారిగా సంతులనం కోల్పోయి వారింప శక్యం కాని విధంగా రోధించాడు. అంతిమ సంస్కార విధులు పూర్తి చేయవలసి ఉన్నందున భరతుడిని స్థిమితపడవలసిందిగా వశిష్ఠుడు కోరుకున్నాడు. శ్మశాన వాటికకు అంతిమ యాత్ర బయలుదేరింది. ప్రజానీకం శకటానికి ముందు నడుస్తూ మార్గం మీద పుష్పాలు వెదజల్లుతున్నారు. దేహమును చితిపై ఉంచారు. బ్రాహ్మణులు వేదమంత్రాలు ఉచ్చరిస్తున్నారు. చితికి నిప్పంటించడం జరిగింది. మహారాజు సహచరులంతా తమ హోదాలను అనుసరించి పల్లకిలలో వచ్చారు. వారి రోదనల ధ్వనితో వాయుమండలం నిండిపోయింది. వశిష్ఠుడు మరలా భరతుణ్ణి ఓదారుస్తూ, ప్రియమైన రాజకుమారా, నీ విధులను నిర్వర్తించగలిగే విధంగా నిన్ను నీవు నిగ్రహించుకోవాలి. నీ తండ్రి యొక్క దగ్ధ దేహం నుండి అస్థికలను, చితాభస్మాన్ని సేకరించు. శ్మశాన స్థలాన్ని శుభ్రపరిచిన మీదట సరయూ నదికి వెళ్ళి అవశేషాన్ని నిమజ్జనం చెయ్యాలి. ఇలాగా నీకు నియమించిన కర్మను పూర్తి చెయ్యాలి. సరిగ్గా అప్పుడే ఇదంతా జరిగిపోయింది. ఇదంతా చెప్పేశాడు వశిష్ఠుడు. మొత్తం ఏమైతే చెయ్యాలో కర్మకాండాలన్నీ పూర్తి చేశాడు.
ఈ విపత్తును తప్పించుకోవటానికి అతడు ఇంక చేయగలిగింది ఏమీ లేదు. నా సోదరుడు లక్ష్మణుడు తప్పకుండా నిందింపదగినవాడు కాదు. ఎందుకంటే రాముడితో పాటుగా ఉన్నాడు అనేది మాట్లాడుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో అప్పుడే గూనిదైన మందర అక్కడ ప్రత్యక్షమైంది. చూడటానికి వానరం కంటే శ్రేష్టంగా లేకపోయినప్పటికీ ఆమె దేహానికి చందన లేపనం పట్టించి రాణిలాగా దుస్తులు మరియు విలువైన ఆభరణాలు ధరించి ఉంది. రాముని బహిష్కారానికి అసలు కారణం ఆమె అని తెలుసుకున్న ద్వారపాలకుడు ఒక్క ఉదుటిన మందర చేతిని దొరకబుచ్చుకొని, ఇదిగో రామునిని బహిష్కరించమని కైకేయికి దుర్బోధ చేసిన దుష్టగ్రహం ఇదే రాజకుమారా. ఈమె రాణి హృదయంలో అసూయ జ్వాలనను ఉద్దీపింపచేసి నీ తండ్రి యొక్క హంతకురాలైంది. ఈమెను తీసుకొని నీకు సముచితమనిపించిన రీతిగా శిక్షించు అంటూ ఆమెను భరత శత్రుఘ్నులకు ముందుకి ఈడ్చుకొచ్చాడు. తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్.